కనపరచబడండి. హల్లెలూయా. నిజంగా మరి పురుషులు చక్కని పాటలు పాడారు, చక్కని ఆరాధన చేశారు. మరి ఇంతగా ప్రభు మనల్ని అందరినీ తన కృపలో కాపాడాడు కాబట్టి మరి క్రిస్మస్కి మనం ఏమిచ్చాం? ఏమా ఏమిచ్చారు చెప్పండి రా. తెచ్చేస్తారు, గదిలో పెట్టేస్తున్నారు. ఏంటయ్యి చెప్పరా? అట్టుపళ్ళు, చక్కెరకేళ్ళు, కమలాకాయలు తెచ్చేసి ఆ గదిలెట్టి గదిలెట్టేస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, అయి కాదురా తల్లి, మనం ఎన్నో పండగలు చేసుకుంటున్నాం. దేవుడు ఎంతగా కాపాడిన కాబట్టి మనం దేవునికి ఏమి ఇవ్వగలమా? అమ్మా చెప్పండి రా. ఏమి ఇచ్చి ఆయన రుణం మనము తీర్చగలమా? ఏమి ఇవ్వలేవా? నిన్న రాత్రి అమలాపురంలో పేరూరుపేటలో ఉన్నాను. పెద్ద మాట్లాడకూడదు, పెద్ద క్రిస్మస్ అది. కొన్ని వేల మంది వచ్చేసారు. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇదే మాట చెప్పాను, ఈరోజు దేవుడు ఇంతగా మిమ్మల్ని కాపాడాడు కాబట్టి మరి మీరు అందరూ దేవునికి ఏమిచ్చారమ్మా? ప్రభు మిమ్మల్ని కాపాడాడు కదా, ఓరి ప్రభు మీకేమి, మరి ఇంతగా కాపాడితే ప్రభు మీరు ఆయనకి ఏమి ఇచ్చారని అడిగితే ఒక ఆవిడ, కొన్ని వేల మందుల మధ్యలో ఒక ఆవిడ లేచి అంటుంది, అయ్యా నా భర్త హాస్పిటల్కి వెళ్ళాడు వైరస్లో. ఆ వైరస్ నుండి ప్రభు నా భర్త చనిపోకుండా తిరిగి క్షేమంగా మా ఇంటికి తిరిగి వస్తే రేపు క్రిస్మస్కి ఎన్ని వేల మంది వస్తారో అన్ని వేల మందికి నేను భోజనాలు పెడతానయ్యా అని మొక్కుకుందంటండి. ప్రియులారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఆమె ప్రార్థన, భార్య ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన విని ప్రియులారా ఈరోజు వెళ్ళాడంట. మూడో రోజు తన భర్త ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేసాడండి. చప్పట్లు కొట్టరండి అమ్మా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్న రాత్రి కొన్ని వేల మందికి ప్రియులారా ఒక ఆమె స్పాన్సర్ చేసి సంతోషంగా సాక్ష్యం చెప్పి వాళ్ళందరూ కొన్ని వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసింది. మరి నువ్వు ఈ క్రిస్మస్కి ఏం సమర్పించుకున్నావు? నువ్వు ఏదో ఒకటి సమర్పించుకోవాలి, నీ ఒత్తుగా నీవు సమర్పించుకోవాలి. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు,